ఇక్కడ ఏది లాస్ చేసుకుంటుంది, ఏది గెయిన్ చేసుకుంటుంది. ఓకే, ఇక్కడ చూడండి. Since there is no loss of heat to surroundings, we can assume that entire heat loss by solid lead shots. ఏ లాస్ చేసుకుంటుందమ్మా? lead shots అనేవి లాస్ చేసుకుంటుంది. ఓకే, సో ఈజ్ ట్రాన్స్ఫర్ ద కెలరోమీటర్. ఏం చేస్తున్నాడు? కెలరోమీటర్ అనే డివైస్కి ట్రాన్స్ఫర్ చేస్తున్నాడు. అప్పుడు వాటర్ కెలరోమీటర్ రెండు ఏం చేస్తున్నాయి? గెయిన్ చేసుకుంటున్నాయి. సో లెట్ ది స్పెసిఫిక్ హీట్ ఆఫ్ ద కెలరోమీటర్, lead shots and water. సో SC అంటే ఏంటన్నా? స్పెసిఫిక్ హీట్ ఆఫ్ క్యాలరోమీటర్. SL అంటే స్పెసిఫిక్ హీట్ ఆఫ్ lead shots అని, SW అంటే స్పెసిఫిక్ హీట్ ఆఫ్ వాటర్ రెస్పెక్టివ్లీ. ఓకే, సో దిస్ ఈజ్ అకార్డింగ్ టు ద మెథడ్ ఆఫ్ మిక్చర్స్. సో మెథడ్ ఆఫ్ మిక్చర్స్ అంటే ఏమి? హీట్ లాస్ బై cold bodies equal to heat loss by the hot bodies. Okay, so this is according to the method of mixtures. We know that heat loss by the solid equal to heat gained by the calorimeter. So heat loss by the solid, yes, heat gained by the calorimeter. Calorimeter gain చేసుకుంటుంది, వాటర్ గెయిన్ చేసుకుంటుంది. ఇక్కడ సాలిడ్ ఏందన్నా? lead shots. ఓకే, సో దిస్ ఇస్ ద ఫైనల్. M3 minus M2. SL అంటే ఏంటి? స్పెసిఫిక్ హీట్ ఆఫ్ lead shots. టెంపరేచర్, lead shots యొక్క టెంపరేచరు T2. ఇక్కడ ఇచ్చాం కూడా. ఫస్ట్ దాంట్లో T2 అనుకున్నాం. దేంట్లో T2 వస్తుంది? దేడ lead shotsని మనం హాట్ వాటర్లో పెట్టి 100 డిగ్రీ సెంటిగ్రేడ్ వరకు హీట్ చేస్తామే, అది టెంపరేచర్ T2. lead shots చూడండి ఇక్కడ M3 minus M2 SL T2 minus T3. ఒకటి చిన్న లాజిక్ చెప్తాను చూడండి అమ్మా. హీట్ లాస్ట్ బై ది సాలిడ్ అంటే lead shots కదా, M3 minus M2. సో T3 2 2 3 ఇలా గుర్తుపెట్టుకోండి. M3 minus M2 SL T2 minus T3. ఓకే, సో ఇక్కడ చూడండి. హీట్ గెయిన్ బై ది కెలరోమీటర్. హీట్ గెయిన్ బై ది కెలరోమీటర్ M1. కెలరోమీటర్ SC స్పెసిఫిక్ హీట్. సో గెయినింగ్ కదా, గెయినింగ్ ఏంటంటే ఇక్కడ కెలరోమీటర్ అంటే ఈ 3 చెప్పాను, lead shots వాటర్ కంటెంట్ ఉన్నవన్నీ T3 అని. కెలరోమీటర్ టెంపరేచర్ ఫస్ట్లో T3 minus T1. సో ఇక్కడ మనకి 2 3 తర్వాత 3 1. నెక్స్ట్ హీట్ గెయిన్ బై ది వాటర్. సో వాటర్ M2 minus M1 స్పెసిఫిక్ హీట్ ఆఫ్ వాటర్ T3 minus T1. ఇక్కడ ఏదైతే వస్తుందో ఇక్కడ కూడా అలాగే వస్తుంది. సో ఐ విల్ టెల్ అగైన్ హౌ యూ కెన్ రిమెంబర్ దిస్ ఈక్వేషన్ అగైన్. హీట్ లాస్ బై ద సాలిడ్. సో హీట్ లాస్ బై సాలిడ్ అంటే ఫస్ట్ M3 minus M2 రాసేయండి ఫస్ట్. ఓకేనా, నెక్స్ట్ SL అంటే lead shots కదా, 3 2 ఉంది. సో